హాయ్! నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ పొలిటీషియన్ మైసూర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్‌తో ముచ్చట మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ రీసెంట్‌గా గూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్యవసన యాత్ర అంటూ గూడా చాలా చేశారు. దాంట్లో కొంతమంది ఒకతను గూడా కారు కింద పడి చనిపోయారంటూ గూడా న్యూస్‌లో బాగా హల్చల్ రేపుతుంది. అయితే ఇప్పుడు కూడా ఆయన బాగా పరామర్శ యాత్రలంటూ నేను చేస్తాను అని అంటున్నారు. కానీ కొంతమంది విమర్శిస్తున్నారు దాన్ని. ఈ పేరుతోనైనా ప్రజల్లోకి వెళ్లి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ గూడా చాలా మంది విమర్శిస్తున్నారు. దాని గురించి ఏమైనా చెప్తారా? అంటే మొన్న ఆయన పరామర్శించబోయిన వ్యక్తులు సొసైటీలో అంత మంచి పేరున్న వ్యక్తులు గాదు. కొంచెం రౌడీయిజము రకరకాలు ఉన్న వ్యక్తులు. వాళ్ళని పరామర్శించను పోయినప్పుడు జనం ఎటైనా లీడర్ వచ్చినాక, మాజీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత గుమికూడతారు. హ్మ్. గుమికూడినప్పుడు ఆయనకు ఏమైంది అంటే ఒక సమస్య వచ్చింది. ఆయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా రాలేదు. హ్మ్. ఎందుకంటే శాసనసభలో ఒకటి పదో వంతు శాసనసభ్యులుండాల ప్రతిపక్ష హోదా. హ్మ్. అప్పుడు ప్రతిపక్ష హోదా వచ్చిందంటే ఆయనకు కొంత సెక్యూరిటీ ఇవన్నీ అప్‌గ్రేడ్ అవుతాయి. హ్మ్. ఇప్పుడు ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలే ఉంది కాబట్టి రికగ్నైజేషన్ ఉండదు. ఆయన ఎమ్మెల్యేకు ఏమి వసతులు కల్పించుతారో అవి మాత్రమే కల్పిస్తారు. ఇప్పుడు ఆయన నాయకుడు కాబట్టి పోవచ్చు. పోయినప్పుడు పార్టీ వర్కర్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందుంటది. ఏది కారు మీద జనం రాకుండా కొంచెం ప్రొటెక్షను ఇవి హ్మ్. ఇవి వాళ్ళ కార్యకర్తలు చూడాల్సింది. అటువంటిది సరే దురదృష్టకర సంఘటన అనుకోండి. హ్మ్. రాజకీయ నాయకులు వెళ్ళినప్పుడు అటువంటి ఘటనలు జరుగుతుంటాయి. అక్కడక్కడక్కడ జనం తోపులాట జరగడం అయితేనేమి జరిగినప్పుడు ఇటువంటి దుర్ఘటనలు జరగడం జరుగుతుంది. దుర్ఘటనలు జరిగినాయని చెప్పి ఏ రాజకీయ నాయకుడు గూడా తమ పర్యటనను నిలుపుకోడు. ప్రజల్లోకి వెళ్తాడు. అతను పార్టీ అయితే ప్రతిపక్ష నాయకుని హోదా రాకపోయినా పార్టీకైతే 2 పార్టీ సిస్టమ్సే ఉన్నాయాడ. హ్మ్. ఒకటి తెలుగుదేశము, 2 వైఎస్ఆర్‌సీపీ. తెలుగుదేశం పార్టీ కూటమిలో జనసేన, బీజేపీ గూడా కలిసుండాయి కూటమిగా. హ్మ్. యాక్చువల్‌గా చూస్తే 2 రీజనల్ పార్టీసే. హ్మ్. వైఎస్ఆర్‌సీపీ అయినా రీజనల్ పార్టీనే, తెలుగుదేశం అయినా రీజనల్ పార్టీనే. ఈ రీజనల్ పార్టీలు వ్యవస్థలున్నప్పుడు ఇటువంటి సంఘటనలు సామాన్యంగా జరుగుతుంటాయి. ఆయన పోయినప్పుడు కొన్ని ఇది దుర్ఘటన జరిగిందనుకోండి అని అంత మాత్రాన ఆయన జనంను కలుసుకోవడానికి గానీ, ఇతర సమావేశాలు పెట్టుకోవడానికి గానీ, నిలుపుదల చేయమని చెప్పడం అంత భావ్యంగా ఉండదు. తను ప్రజల్లో కలుసుకోవటానికి వెళ్తాడు. వెళ్ళేది ఏ ప్రభుత్వం గూడా ప్రివెంట్ చేయలేదు. పోయినప్పుడు జాగ్రత్తలు తీసుకొని పోవాలి ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా. హ్మ్. అంటే ఇప్పుడు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ పరామర్శించడానికి వెళ్ళినట్టుందా? లేదంటే నిజంగానే జనాలను రెచ్చగొట్టడానికి వెళ్ళినట్టుందా? అంటే రాజకీయ నాయకులు పరామర్శకు పోయినా, పెళ్లి కార్యక్రమాలకు పోయినా, చనిపోయిన చోటుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా గానీ రాజకీయం అనేది జోడించబడుతది. అది తప్పదది. ఆహ్, రాజకీయ నాయకులుగా ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు పోవాల్సిందే, చూడాల్సిందే. వా కార్యకర్తలు ఎటువంటి వ్యక్తన్నా కానీలెండి. మంచివాడా, చెడ్డవాడా అనేది గాదు. ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఏదైనా జరిగినప్పుడు పరామర్శ చేయని పోవాల్సిందే. చేయని పోయినప్పుడు 10 మంది జనం వస్తారు. స హ్మ్. జనం వచ్చినప్పుడు ఆ పార్టీ నాయకులే కొంచెం శ్రద్ధ తీసుకొని ఇటువంటి సంఘటనలు జరగకుండా. సార్ అలాగే ఇప్పుడు ఇదివరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద ఒక వ్యక్తి పడి చనిపోయారు అంటూ కూడా బాగా న్యూస్ హల్చల్ రేపింది. అయితే కానీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు కావచ్చు, ఇంకొందరైతే అది జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద కాదు. ఆల్రెడీ ఒక వెహికల్ కింద ఆయన పడి చనిపోవడం జరిగింది అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందులో అసలు ఏది అహా! నిజానిజాలు? అది ఈ మొన్న జరిగిన సంఘటనేలెండి. హ్మ్. కారు కింద పడి చనిపోయిన శివయ్య అనే వ్యక్తి అవును. హ్మ్. చనిపోయినాడు. ఆ కారు కింద పడింది మాట వాస్తవమే. ఏది జగన్మోహన్ రెడ్డి కారు కింద హ్మ్. పడి చనిపోయినాడు. అయితే ఆయన వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తే. హ్మ్. అయితే ఏమంటే కొద్ది నిర్లక్ష్యం ప్రదర్శించినారనేది విమర్శ ఉంది. ఏది అతన్ని దెబ్బ తగిలిన వ్యక్తిని ఏదో హాస్పిటల్‌కి పంపించడమో, ఇంకొక కార్యక్రమం చేయాలి గదా! హ్మ్. అతనికి సహాయక చర్యలు చేపట్టాల. హాస్పిటల్‌కి పంపించడము, హాస్పిటల్‌లో చేర్పించడం ఇవి చూడాల.
చూడకుండా రోడ్డు పక్కకు లాగి పడేసిన తర్వాత వీళ్ళ కొద్దీ వీళ్ళు వెళ్ళిపోతే వెనుకొస్తున్న పోలీసు బృందాలు గుర్తించి అతన్ని హాస్పిటల్‌కి పంపించారు. హ్మ్. అది కొంచెం విమర్శలకు దారితీసింది. ఒకవేళ దుర్ఘటనలు జరగవా అంటే జరుగుతుంటాయి. జరిగినప్పుడు కొంచెం ఆ జిల్లాకు సంబంధించిన పార్టీ నేతలు గానీ, లేకపోతే కేంద్ర న నాయకత్వంలోని నాయకులు గానీ, కొన్ని అతన్ని హాస్పిటల్‌కి పంపించడం ఏదో అటువంటివి చేసుంటే ఇంత విమర్శ వచ్చిండేది కాదు. హ్మ్. అటు పంపించకుండా రోడ్డు పక్కన పడేసిపోతే పోలీసులు మళ్ళా అతన్ని హాస్పిటల్‌కి పంపించడము ఇవి జరిగినాయి. మళ్ళా ఇంత జరిగిన తర్వాత వాళ్ళ భార్యనందు తాడేపల్లిగూడెం పిలిపించుకొని పరామర్శించినారు. హ్మ్. ఈ ముందు అప్పుడేమైంది, ఇప్పుడేమైంది అని కొన్ని విమర్శలు వస్తాయి. తప్పకుండా వస్తాయి రాజకీయ పార్టీ. ఓకే సార్. థాంక్ యూ సార్.